షార్ట్ టెంపర్, క్షణికావేశం అంటే క్షణంలో వచ్చి పోయే ఆవేశం. ఆవేశం క్షణంలో వచ్చిపోతుంది, కానీ దాని డ్యామేజ్ జీవితాంతం ఉంటుంది. భూకంపం సెకండ్స్ సెకండ్స్ వస్తుంది భూకంపం, కానీ దాని డ్యామేజ్ తరాల పాటు ఉంటుంది. అలాగే ఒక మనిషి షార్ట్ టెంపర్, క్షణికావేశం, అది జీవితాన్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. మనం క్షణికావేశంలో చేసే తప్పు, క్షణికావేశంలో అన్న మాట బంధాలను బద్దలు కొట్టేస్తుంది. మనం క్షణికావేశంలో ఏదో చిన్న మాట అంటాం, ఆ మాట కావాలని అనం, ఆ షార్ట్ టెంపర్లో అంటాం. తర్వాత ఎందుకన్నామని మనమే బాధపడతాం, కానీ ఆ మాట విన్నవాడు మాత్రం మనసు విరిగిపోతుంది. క్షణికావేశంలోనే చాలామంది తప్పులు చేస్తారు, నేరాలు కూడా చేస్తారు. ఆ క్షణికావేశంలో నేరం చేస్తే జీవితాంతం దానికి సంబంధించిన శిక్ష అనుభవిస్తారు. క్షణికావేశంలో సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తారు. మనం ఆ షార్ట్ టెంపర్లో ఆ సూసైడ్ని ఆలోచన తప్పించి వాయిదా వేస్తే తర్వాత మనం చేసుకోం. సూసైడ్ అనేది ఆ షార్ట్ టెంపర్లో వాయిదా వేసేసి తర్వాత చూద్దాంలే అని వాయిదా వేస్తే కనుక ఆ షార్ట్ టెంపర్ అనేది తగ్గిపోతుంది. సూసైడ్ అనేది మనకు ఆలోచన రాదు. చాలామంది కూడా ఆ క్షణికావేశంలోనే ఇటువంటి తప్పులన్నీ చేస్తారు. చిన్న చిన్న మాటలకి నేను డైరెక్ట్గా ఒక చూశాను. ఒక షాప్ అతను అతనికి 2 రూపీస్ చిల్లర లేకపోతే ఒక చాక్లెట్ ఇచ్చాడు. ఇతను పుచ్చుక్కుని ఏమన్నాడంటే, మా సొమ్ము అంతా ఇలాగ దోసేస్తున్నారు, మీరు ఈ 2 రూపాయల చాక్లెట్లు ఇచ్చి మా సొమ్ము అంతా దోసేస్తున్నారు అన్నాడు. అంతే, మాట పెరిగిపోయింది. నువ్వెంత నా స్థాయికి వెళ్ళిపోయింది. ఇద్దరు కొట్టుకునే స్థితికి వెళ్ళిపోయారు. చివరికి సెటిల్మెంట్ పోలీస్ స్టేషన్లో అయింది 2 రూపాయలకి. అక్కడ 2 రూపాయలు విషయం పక్కన పెట్టేస్తే క్షణికావేశం. ఆ క్షణికావేశం అనేది మనిషి జీవితాన్ని పతనం చేసేస్తుంది. ఇదే భార్యాభర్తలకి డైవర్స్ దాకా వెళ్ళిపోతారు. మాట పెరిగిపోయి నువ్వెంత అనే స్థాయికి వెళ్ళిపోయి భార్యాభర్తలు అవ్వచ్చు, బంధాలు అవ్వచ్చు, తెగిపోతాయి. అందువల్ల షార్ట్ టెంపర్ అనేది చాలా ప్రమాదకరమైన హ్యాబిట్. మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మనం కంట్రోల్ చేసుకుంటే జీవితం సాఫీగా వెళుతుంది. మనకి హ్యాపీగా ఆనందంగా బతకడానికి ఉపయోగపడుతుంది.